హలో గైస్, హ్యాపీ సండే అందరికీ. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? పిల్లలకైతే హాలిడేస్ కదా, సో దసరా హాలిడేస్ అయిపోతున్నాయి. మేమైతే ఈరోజే వచ్చామన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా 4 డేసే ఉన్నాయి కదా హాలిడేస్. సో ఇంకా పిల్లల్ని తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. నేను ఆల్రెడీ చూపించాను కదా సొరకాయ చెట్టు. ఇంకా మళ్ళీ మేము వచ్చేసరికి అయితే 3 కాయలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా మంచి సైజు వచ్చింది, కాయలు కూడా చాలా బాగున్నాయి అనమాట. సో ఈ మధ్య సొరకాయలు ఎక్కువ సేల్ చేయడానికి దోశలు కూడా సొరకాయ దోశలు అండ్ స్నాక్స్ కూడా సొరకాయతోనే చేస్తూ ఉన్నాం. సో మన చెట్టుకి కాసినప్పుడు వాటి విలువ అయితే తెలియదు. బయట కొనుక్కుంటే మాత్రం చిన్న కాయలు 20-30 అలా చెప్తుంటారు. సో అందుకని చాలా వరకు సొరకాయలను అయితే సేల్ చేయడానికి ఎక్కువగా సొరకాయ రెసిపీస్ చేస్తున్నాము, కర్రీస్ అండ్ అలాగే స్నాక్స్. అండ్ ఇవైతే నెక్స్ట్ మేము మొన్న నాటాం కదా విత్తనాలు, అవి గోంగూర మొక్కలు అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ అయితే కాకరకాయ చెట్లు అయితే అవి వేయకుండానే ప్రతి చోట వచ్చేస్తున్నాయి. కాకరకాయలు కూడా చిన్న చిన్న కాకరకాయలు చాలా టేస్టీగా ఉంటున్నాయి. ఇది ఒక్కటి కూడా నాటిన మొక్కే కాదు, అన్నీ పడి మొలిచిన మొక్కలే. 2-3 ప్లేసెస్లో అయితే కాకర చెట్లు వచ్చేసినాయి. అండ్ పక్కనేమో ఒక మల్లి చెట్టు ఉందన్నమాట. మల్లి చెట్టు అంటే మా మమ్మీకి చాలా ఇష్టం, కష్టపడి బ్రతికించింది అది. ఒక మొక్క వేస్తే దానికి తెగులు వచ్చి ఆకులు పాడైపోయి అది చాలా అతి కష్టం మీద ఇంతవరకు వచ్చింది. అండ్ ఇదేమో నెక్స్ట్ స్కూల్లో ఇచ్చారు. ఇది ఇంకో టైప్ ఆఫ్ మల్లె మొక్క అంట, అదేంటో తెలియదు. చిన్న చిన్న పూలు వస్తున్నాయి. అండ్ ఇది మందారం చెట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చింది కదా, ఇది ఏదో గడ్డిలాగా. ఆ మొక్కలు ఏంటో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. రాగులు ఉంటాయి కదా, అవి అయితే కడిగానని చెప్తుంది మా అమ్మ. ఇక్కడ అవి పడి మొలిసినాయో మరి ఎలా వచ్చినాయో ఫుల్గా వచ్చేసినాయి ఈ మొక్కలు అయితే. అవి కొంచెం పెరిగి కంకులు వస్తే కానీ అర్థం కాదు అవి ఏ చెట్లు అనేది. సో ఇదండి వీడియో అయితే. నచ్చితే ఒక లైక్ చేయండి.